రైట్, మనం చూసాం అనసూయ కామెంట్స్. మనం ఎక్కడున్నామండి, సమాజంలో ఉన్నాం కదా, మనం అడవిలో లేం కదా. అవును, అడవిలో ఉంటే మన ఇష్టం, మన ఇంట్లో మన ఇష్టం వచ్చే డ్రెస్సింగ్ మై బాడీ మై చాయిస్. అదేండి, మీ ఇంట్లో మీరు ఏదైనా వేసుకోండి, మీ ఇంట్లో మీరు ఏదైనా తీసుకోండి. బయటకు వచ్చేప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి. ఆయన తప్పేం మాట్లాడాడు? బయటకు వచ్చేప్పుడు చీర కట్టుకుని, చీర కన్నా అందమైంది ఉందండి భారతీయ స్త్రీకి, అంతకన్నా అందంగా ఎందులో కనిపిస్తారండి. చీర గురించి, చీరలోని గొప్పతనం తెలుసుకొని పెద్ద పెద్ద కవులు అవార్డులు తప్పబడట్లేదు, సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. ఇప్పుడు పాటల్లోని, హీరోయిన్ పాత్రల్లోని, అన్ని పాత్రల్లోని చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు డ్రెస్ వేసుకొని సినిమాల్లో చేసింది ఆమెను అడగండి. మొన్నటి వరకు నువ్వు చేసిన సినిమాల్లో నువ్వు ఏ డ్రెస్ వేసుకొని ఎలాంటి 15 సంవత్సరాల కింద చూపించావా? సినిమాల గురించి మాట్లాడుతున్నా. 15 సంవత్సరాల కింద సినిమాల్లో పాత్ర మీకన్నా ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలేదు. మాట్లాడుతావు రండి. నువ్వేం చేసావు తెలియదా నీకు? నువ్వేం చేసావు చెప్పమంటావా? నీ గురించి చెప్పంటా మరి. క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు. కూడా నీకు లేదు, నా గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. తెలుసు కదా. వదిలేండి, మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వదిలేండి. మీరిద్దరు మంచి నటులు. లేదు కాదు, మీరిద్దరు మీరిద్దరు మంచి నటులు. మీరిద్దరు మంచి నటులు. లేని వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. మీరిద్దరు జైలుకి వెళ్ళావు, ఎన్నిసార్లు బెంగళూరులో వెళ్ళావు, నీకు సినిమాల గురించి మాట్లాడు. నువ్వు గురించి మాట్లాడు. నువ్వుగా నీ స్వార్థం కోసం ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీసుకొని కొడతా. నీకు నువ్వు మాట్లాడుతావు. సినిమాలు మాట్లాడు, చూపిస్తావా? ఇప్పుడు వ్యక్తిగతంగా పిలిచింది వాళ్ళ గురించి ఆయన విమర్శించాడు. సినిమా వాళ్ళ గురించి సినిమా ఇండస్ట్రీలో మీకు మంచి పేరు ఉంది, ఆమెకు మంచి పేరు ఉంది. థ్యాంక్ యూ. మనం చూసాం.